గురుకుల స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీలో గోల్మాల్ జరిగిందని అభ్యర్థులు పోరుబాట పట్టనున్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ను ఎక్కడా పాటించలేదని ఏపీకి చెందిన నాన్ లోకల్ అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వడాన్ని తప్పుబడుతున్నారు. జోన్లను మల్టీ జోనల్గా మార్చేసి అన్యాయం చేశారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీలో గురుకుల పీడీ అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. గురుకుల స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీలో గోల్మాల్ జరిగిందని అభ్యర్థులు పోరుబాట పట్టనున్నారు. తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ గురుకులాల్లోని స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ 275 పోస్టుల భర్తీకి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు గత ఏప్రిల్ 24 నుంచి మే 24వ తేదీ వరకు దరఖాస్తుల్ని స్వీకరించింది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ కు విరుద్ధంగా పోస్టుల్ని భర్తీ చేశారని, ఏపీకి చెందిన నాన్ లోకల్ అభ్యర్థులకు పోస్టింగులు ఇచ్చారని, జోనల్ పోస్టులను మల్టీ జోనల్ పోస్టులుగా మార్చారని ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై ఓ మంత్రిని పలువురు అభ్యర్థులు కలిసి పోస్టుల భర్తీలో జరిగిన అవకతవకల్ని వివరించారు. న్యాయం చేస్తానని హామీ ఇవ్వాల్సిన మంత్రి అందుకు విరుద్ధంగా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోండి అంటూ ఉచిత సలహానివ్వడంతో అభ్యర్థులు కంగుతిన్నారు. పోస్టుల భర్తీపై అనేక ఆరోపణలు వస్తున్నా ట్రిబ్ అధికారులు నోరు మెదపడం లేదు. స్కూల్ పీడీ పోస్టుల అభ్యర్థులకు రాత పరీక్షతో పాటు డెమోలు నిర్వహించాల్సి ఉన్నది. ఆ రెండింటి మార్కులను ప్రకటించాలి. కానీ ఇప్పటి వరకు ట్రిబ్ కేటగిరీల వారీగా కటాఫ్ మార్కుల్ని కూడా ప్రకటించలేదు. అభ్యర్థులకు డెమో మార్కులను వెల్లడించింది. అది కూడా ఓపెన్ గా కాకుండా అభ్యర్థులకు వ్యక్తిగతంగా వారి లాగిన్ ఐడీల్లోనే పొందుపరిచింది. మార్కుల జాబితాను ప్రకటించలేదు. మార్కులు డెమోకు సంబంధించిన మార్కుల్ని కలిపి కటాఫ్ ప్రకారం వెల్లడించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. స్కూల్ పీడీ పోస్టుల భర్తీ ప్రక్రియపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ పలువురు అభ్యర్థులు ట్రిబ్ ఉన్నతాధికారులను కలిసి విన్నవించుకున్నారు. అభ్యర్థుల ఫిర్యాదు మేరకు జాబితాను చెక్ చేస్తామని అధికారులు చెప్పడం గమనార్హం. ఒకవేళ తప్పు జరిగినట్టు తేలినా ఆ పోస్టులను బ్యాక్లాగ్ పెడతాం తప్ప తదుపరి అభ్యర్థులకు మాత్రం ఇచ్చేది లేదని వెల్లడించారని అభ్యర్థులు వాపోతున్నారు. ప్రభుత్వం ఆర్డర్ ఉంటేనే ఆ పోస్టులను భర్తీ చేస్తామని చెప్తున్నారని, ఏ ఒక్క ప్రశ్నకు ట్రిబ్ స్పష్టతనివ్వడం లేదని మండిపడుతున్నారు. ఇటు ట్రిబ్ అధికారుల తీరు, అటు ప్రభుత్వ పెద్దల నుంచి నిర్లక్ష్య సమాధానాల నేపథ్యంలో పలువురు అభ్యర్థులు రిక్రూట్మెంట్ ప్రక్రియపై కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఎవరికి వారుగా పిటిషన్లను దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు. స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ పోస్టులపైనే కాకుండా ఇటీవల భర్తీ చేసిన పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులపైన కూడా అభ్యర్థులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అన్ని గురుకులాల్లో కలిపి మొత్తంగా 1276 పీజీటీ పోస్టుల భర్తీకి ఇటీవల 1:2 నిష్పత్తి ప్రకారం అభ్యర్థుల జాబితాను విడుదల చేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించారు. అన్ని సబ్జెక్టులకు ఒకే రోజున, అదే సమాచారం ఇచ్చిన ఒకరోజు వ్యవధిలోనే ధ్రువపత్రాల పరిశీలన చేపట్టారు. అనేక మంది నాన్ క్రిమీ లేయర్ తదితర సర్టిఫికెట్లను కూడా సమర్పించలేదు. ట్రిబ్ మెడికల్ టెస్టుల్ని కూడా నిర్వహించలేదు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసిన మరుసటి రోజు అర్ధరాత్రికే పోస్టులకు ఎంపికైన జాబితాను విడుదల చేసేసింది. ఈ పోస్టులకు కూడా ఇప్పటి వరకు కేటగిరీల వారుగా మార్కుల కటాఫ్ ను ట్రిబ్ వెల్లడించలేదు. నిబంధనల ప్రకారం వెబ్లోనూ పొందుపరచలేదు. ఎంపికైన అభ్యర్థుల హాల్ టికెట్లను మాత్రమే ప్రకటించింది. దీంతో ఈ నియామకాలపైన అభ్యర్థులు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. నాడు ధర్నా చేయించి నేడు ముఖం చాటేసి 616 పీఈటీ పోస్టుల భర్తీకి 2017లో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. తొలుత ఫిజికల్ ఎడ్యుకేషన్ లో డిప్లొమా చేసిన అభ్యర్థులే అర్హులని ప్రకటించింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీపీఎడ్ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వం వారిని కూడా పీఈటీ పోస్టులకు అర్హులుగా ప్రకటించింది. అనంతరం పరీక్షను నిర్వహించింది. 1:2 నిష్పత్తిలో మొత్తంగా 1200 మంది అభ్యర్థులను ఎంపిక చేసి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేపట్టింది. 600 మంది అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన తరుణంలో డిప్లొమా చేసిన అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఆ పోస్టులు తమకు మాత్రమే చెందాలని వాదన మొదలుపెట్టారు. నాటి నుంచి ఆ పోస్టుల భర్తీ ప్రక్రియ అలాగే పెండింగ్ లో ఉండిపోయింది. ఆ బాధిత అభ్యర్థులతో ప్రస్తుతం ప్రభుత్వంలోని పలువురు పెద్దలే దగ్గరుండి ధర్నా చేయించారు.
కాంగ్రెస్ సర్కారు రాగానే తొలుత ఇదే సమస్యను పరిష్కరించి పోస్టుల భర్తీ చేపడతామని నాడు సీఎం రేవంత్ రెడ్డి సైతం హామీ ఇచ్చారు. కానీ నేడు గతంలో రాత పరీక్షలు పూర్తయిన స్టాఫ్ నర్స్ మొదలు ఇతర అన్ని పోస్టులు భర్తీ చేస్తున్నా ఈ సమస్యను పరిష్కరించేందుకు మాత్రం ముఖం చాటేస్తున్నారని అభ్యర్థులు మండిపడుతున్నారు.